సమాచారం చేస్తారా? ఎంపీగా పనిచేస్తున్నాండి, పోలీస్ ఆఫీసర్ని. సమాచారం చేస్తారా? అందరికీ నమస్కారం. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఈ రోజు గుంటూరు జిల్లాలో కూడా పోలీసుల మీద ఫైర్ అయ్యారు. ఆయన నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే క్రమంలో కూడా మీడియా వెహికల్ ముందు ఆగటంతో అక్కడ ఉన్నటువంటి గోరెంట్ల ఎంపీ పోలీసుల మీద కూడా ఫైర్ అయినటువంటి విజువల్స్ ను మనం ఎక్స్క్లూజివ్ గా కూడా మన ఛానల్లో కూడా చూడవచ్చు. గోరెంట్ల మాధవ్ గతంలో కూడా ఎంపీగా పనిచేయడం జరిగింది. అయితే పోలీసులను ఉద్దేశించి ఆయన భారీగా విమర్శలు చేయడం జరిగింది. తమాషాలు చేస్తున్నారా, ఒక మాజీ ఎంపీని మీరు మీడియా ముందు ప్రవేశపెడతారా అని చెప్పి కూడా కారులో కూర్చొని పోలీసుల మీద ఫైర్ అవటం జరిగింది. నేనేమైనా దొంగతనం చేశానా అని చెప్పి కూడా, దొంగలాగా నన్ను చూపిస్తారా అని చెప్పి కూడా మాజీ ఎంపీ ఫైర్ అవటంతో పోలీసులు ఒక్కసారిగా కూడా అవాక్కైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిన్న మరి మంగళగిరి నుంచి కూడా చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు వైసీపీ నాయకులు స్పందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కేసు పెట్టడంతో వారందరూ కూడా చేబ్రోలు కిరణ్ ని సెల్ టవర్ లో సిగ్నల్స్ ఆధారంగా కూడా ఆయన అరెస్ట్ చేసి మంగళగిరి నుంచి ఆయన్ను గుంటూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గుంటూరు తీసుకొచ్చే క్రమంలో కూడా పోలీసు వాహనానికి అడ్డుగా తన వాహనాన్ని గోరెంట్ల మాధవ్ ఉంచి అక్కడ ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్ మీద దాడికి పాల్గొనడం జరిగింది. అయితే పోలీసులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా గోరెంట్ల మాధవ్ మీద కూడా వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన అక్కడే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో కూడా ఆయన మీడియా మీద ఫైర్ అవడంతో అక్కడ భారీగా కూడా ఘర్షణ వాతావరణం నెలకొందని కూడా తెలియజేసుకోవచ్చు. గోరెంట్ల మాధవ్ అనంతపురం జిల్లాలో కూడా ఈయన గతంలో సిఐగా కూడా పనిచేయడం జరిగింది. సిఐగా పనిచేసే టైంలో కూడా జేసీ వర్సెస్ గోరెంట్ల మాధవ్ కి జరిగినటువంటి గలాటాలో ఆయన సిఐ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గోరెంట్ల మాధవ్ హక్కును చేర్చుకొని ఆయనకు అక్కడ ఎంపీ సీటుగా కూడా ఇవ్వటం జరిగింది. ఎంపీగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా కొన్ని అశ్లీల దృశ్యాలకు సంబంధించినటువంటి కేసులో కూడా గోరెంట్ల మాధవ్ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చేబ్రోలు కిరణ్ మీద దాడికి ఆయన పాల్గొనటం, అదేవిధంగా అదే టైంలో పోలీసు వాహనాన్ని అడ్డగించడం తదితర కారణాల వల్ల కూడా గోరెంట్ల మాధవ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టు వద్ద కూడా జరిగినటువంటి కొన్ని కారణాల దృష్ట్యా కూడా ఆయన పోలీసుల మీద ఫైర్ అవడంతో మరి తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే గోరెంట్ల మాధవ్ మీద కూడా ఫైర్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన రాజకీయాలు అనంతపురానికే పరిమితం కాకుండా గుంటూరులో కూడా మరి పోలీసుల మీద జులుం చూపించాలని గనక ఆయన ప్రదర్శనలు గనక చేస్తే మరి పోలీసుడికి పోలీసు దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? మరి రాబోయే రోజుల్లో కూడా గోరెంట్ల మాధవ్ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా కొంత అలజడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నెలకొని ఉందని తెలియజేసుకోవచ్చు.